బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు బీసీ సంఘాల నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 17-18% మాత్రమే అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 46 వెంటనే రద్దు చేయాలని బీసీ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు ముగిశాక 42% రిజర్వేషన్లు సాధించే వరకు తిరిగి తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు ప్రకటించారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి భానుప్రకాష్ యొక్క రివాల్వర్ మిస్ కావడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ముఖ్యంగా చెప్పాలంటే గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి భానుప్రకాష్ అనే వ్యక్తి అతని యొక్క రివాల్వర్ మిస్ కావడం, దాంతోపాటుగా డమ్మీ రివాల్వర్ను వాడటం, దానితో పాటుగా దొంగతనం కేసులో రికవరీ అయినటువంటి బంగారంలో 5 తులాల బంగారాన్ని అతను సొంతంగా తాకట్టు పెట్టుకోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి రికవరీని ప్రభుత్వానికి కావచ్చు పోలీస్ శాఖగా చూపెట్టకపోవడం కూడా ప్రశ్నాంశంగా అయింది. ముఖ్యంగా చెప్పాలంటే అతని యొక్క వాడుతున్నటువంటి డమ్మీ రివాల్వర్ను గుర్తించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పరిశీలించగా అతన్ని మౌనంగా ఉండి సమాధానం చెప్పకపోవడంతో అతన్ని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖల్లో ఏసీపీలు కావచ్చు, డీసీపీలు కావచ్చు, నెలకి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి దానిపైన తనిఖీలు చేసి పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు అవుతున్నాయి, ఈ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల యొక్క పరికరాలు కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా పరిశీలించకపోతే ఇలాంటి యొక్క అదుపు తప్పిన పాలన ఉంటుందని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, విశ్లేషకులు చెప్పే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో కూడా ప్రతి శాఖలో నకిలీలు అనేది ఎక్కువైపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో గత 2 సంవత్సరాలుగా ఒకవైపు ఐఏఎస్ అని మరోవైపు ఐపీఎస్ అని కూడా రకరకాల వేషాలు మారుస్తూ శశికాంత్ అనే వ్యక్తి పేద ప్రజల దగ్గర కావచ్చు, బడా నాయకుల దగ్గర కావచ్చు అక్రమంగా డబ్బులు దండుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించడమే టార్గెట్గా పనిచేస్తున్నాడు. అతను ఒక నకిలీ ఐడి కార్డు పెట్టుకోవడము, దాంతోపాటుగా ఒక సైరన్ ఉన్నటువంటి వాహనాలను వాడడము, దాంతోపాటు సెక్యూరిటీను ఉపయోగించి కూడా రోడ్ల మీద తిరుగుతుంటే అతన్ని పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్న. మరోవైపు చూసుకున్నట్లయితే పోలీసులు దర్యాప్తు చేసినటువంటి సైరన్ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించకపోతే ఇలాంటి అగత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని కూడా స్థానిక ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. ఎట్టకేలకు ఫిలింనగర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కు పంపించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాడు. అతను ఎంత కాలంగా చేస్తున్నాడు, ఎక్కడెక్కడ దోపిడీకి పాల్పడనే విషయాన్ని కూడా తెలుసుకునే పనిలో కూడా పోలీసులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇందిరా పార్క్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని తప్పుపట్టారు. మరోవైపు ఈ లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టంతో పాటు అన్యాయం జరుగుతుందని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ లేబర్ కోడ్లను ఏర్పాటు చేశారని తీవ్ర ధ్వజమెత్తిన పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు కేంద్రం వెంటనే లేబర్ కోడ్లను ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. అటు ఇవాళ చేపట్టిన నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత మొండి చేయి చూపించిందని చెప్పేసి ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే విద్యానగర్లో కూడా ఆయన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు కూడా లభించింది. మరోపక్క బీసీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పేసి కేవలం తూతూ మంత్రంగానే మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమం చేపడతాము, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు తెలిపారు.
నల్గొండ జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయి. పెద్ద ఎత్తున కూడా అన్యాయం జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నడుతూ ఉన్నాయి. ఈరోజు నార్కట్పల్లి మండల కేంద్రంలో అద్దంకి టు నార్కట్పల్లి రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పి మోసం చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ పైన మండిపడతా ఉన్నారు. బీసీల ఓట్లతో గద్దెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీని అనగదొక్కుతున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. తీరా 18% మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. నల్గొండ జిల్లాలో అయితే రోస్టర్ విధానంలో 12% మాత్రమే రిజర్వేషన్ కల్పించి బీసీల గొంతు కోసారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పున్న కైలాష్ నేతను తప్పించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాజకీయంగా దుమారం రేగుతోంది. బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ బీసీ నాయకుల్ని తొక్కుతున్నారంటూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు కూడా పెడతా ఉన్నారు. పున్న కైలాష్ నేత మద్దతుదారులు కోమటిరెడ్డి వెంకరెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. బీసీలు ఎదుగుతుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓరవలేకపోతా ఉన్నారు. ఎక్కడో జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని ఇప్పుడు పదవి వచ్చినటువంటి పున్న కైలాష్ నేత పైన కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచించాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డిని వెనకేసుకు రాకుండా బీసీ నాయకత్వాన్ని కాపాడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేనట్లయితే బీసీ ద్రోహిగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో బీసీలంతా ఒక్కటై కోమటిరెడ్డి వెంకరెడ్డికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఉద్యోగులందరూ కూడా భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ న్యాయానికి చట్టానికి లోబడి పనిచేసేలాగా, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించేలాగా నడుచుకోవాలంటూ కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల పిలుపునిచ్చారు. స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. నవంబర్ 29వ తేదీన జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఓ ఇంట్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన చరణ్ జిల్లా కేంద్రంలోని ఓ ఆటోమొబైల్ షాప్లో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇవాళ ఉదయం ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా ఆలయంలో ఈ ఉత్సవాలు కొనసాగుతుండగా నిన్న రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా దాండియా నృత్యాలు కూడా కొనసాగాయి. అనేక మంది చిన్నారులు కోలాటంతో పాటు నృత్య ప్రదర్శన కూడా చేశారు. ఈ క్రమంలో అందులో ఉన్నటువంటి ఒక చిన్నారి అప్పటి వరకు 11:30 వరకు కూడా ఆడుతూ పాడుతూ అక్కడే అందరితో పాటు ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగిలి 11 ఏళ్ల మాధురి అనేటువంటి పాప మృతి చెందడం కలకలం రేపింది. ఈ క్రమంలో కొడిమేల మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ఎందుకంటే ఆ పాపకు సంబంధించి అప్పటి వరకు అక్కడే దాండియా నృత్యాలు కూడా చేసింది, కోలాటం కూడా ఆడింది. అక్కడ అందరు కూడా వీడియోలు తీసినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడే సడన్గా ఈ ఘటన జరగడం అనేది అయితే కలకలం రేపింది. మొత్తంగా కొడిమేల మండల కేంద్రంలో ఈ ఘటనతో అయితే విషాదం నెలకొంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరగడం అయితే అత్యంత బాధాకరంగా చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవడం అయితే పోలీసులు. మరొక వార్త, ఇటు జగిత్యాల జిల్లా అలాగే కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఇవాళ హత్య కలకలం రేపింది.
భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ కలహాలతో నిత్యం తనను వేధిస్తున్నాడు, ఇష్టానుసారం కొడుతున్నాడని భావించినటువంటి భార్య రాజు అనేటువంటి మహిళ కత్తితో పొడిచి విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసింది. దీంతో మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లాపూర్ పోలీసులు ఈ ఘటనపైన ప్రస్తుతము విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణమా ఇంకేమైనా గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో దొంగ మల్లన్న ఆలయంగా పేరుగాంచినటువంటి ప్రముఖ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. షష్ఠి సందర్భంగా దాదాపు డిసెంబర్ 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగబోతున్న నేపథ్యంలో ఇవాళ దండివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు హాజరయ్యారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యము ఈ ప్రతి ఏటా షష్ఠి సందర్భంగా సుమారు 7 వారాల పాటు అత్యంత ఘనంగా ఉత్సవాలు కొనసాగుతాయి. దీంతో నిన్నటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ దండివారం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదిలాబాద్, జగిత్యాలతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే దొంగలే గుడి కట్టించినటువంటి నేపథ్యంలో దొంగ మల్లన్న ఆలయంగా ఈ గుడికి పేరు రావడం అనేది ఒక ప్రత్యేక విశిష్టత. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్ నుంచి బుద్ధిస్ట్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగ పరిరక్షణ తమ కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 29న తలపెట్టిన దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య జాన్సన్ నాయక్ మాట్లాడుతూ దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని ఓ మలుపు తిప్పిందని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు నవంబర్ 29న తలపెట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిందని, ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షా దివస్ను పాల్గొని దీక్షా దివస్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే సోయా పంట కొనుగోలులో అధికారుల తీరును నిరసిస్తూ ఓ రైతు ఆమరణ నిరాదీక్ష చేపట్టారు. కుంటాల మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో సోయా పంట కొనుగోలు చేసిన తర్వాత 10 రోజుల తర్వాత నాణ్యత లేదని, కొనుగోలు చేసిన పంటను వాపసు తీసుకురావడం పట్ల రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయా పంటను షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కుంటాల మార్కెట్ యార్డులో సోయా పంటను షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అప్పటి వరకు కూడా తన నిరాహార దీక్ష కొనసాగుతుందని, రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ అనే రైతు డిమాండ్ చేశాడు. రైతు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్ రైతు ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రాత్రి నుంచే కూడా అమల్లోకి వచ్చిందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 460 గ్రామ పంచాయతీలకు గాను 4102 వార్డు సభ్యులకు రేపటి నుంచి కూడా నామినేషన్లు ప్రారంభమవుతాయని చెప్పేసి 3 విడతలుగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఉంటాయని చెప్పేసి దానికోసం అభ్యర్థులంతా కూడా తమకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అధికారుల వద్ద ఉంటుందని చెప్పేసి, అధికారులతో పాటు ఇప్పటికే అధికారులందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చామని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే అధికారులకు ట్రైనింగ్తో పాటు అప్రమత్తంగా
జిల్లాకు సంబంధించినటువంటి 3 అంతర్జిల్లాకు సంబంధించినటువంటి చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి, ఆ చెక్ పోస్టులన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి, ఎవరు కూడా కోడ్ను ఉల్లంఘించినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హక్కులో భాగంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదని చెప్పేసి, మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ ఎన్నికల అధికారి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అచ్చంపేట, నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పలు మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై కీలకమైనటువంటి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఎవరైతే గెలుపుకు అనుకూలంగా ఉన్నారో వారితో పాటుగా ఎవరికైతే మంచి పేరుంటుందో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతనన్నింటినీ కూడా కూడగట్టి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మంచి అభ్యర్థులను కూడా ఎంపిక చేయాలని చెప్పేసి, ఎంపికతో పాటు వాళ్ళ బరిలోకి దింపి వాళ్ళని సర్పంచ్లుగా గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా అధైర్యపడకుండా ముందుకు సాగాలని చెప్పేసి, దానికోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులే మనకు శ్రీరామ రక్షగా, వాటినే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగా తుంగలో తొక్కినటువంటి అంశాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను మన ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లుగా గెలిపించి గులాబీ జెండాలను ఎగురవేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29 తారీఖున నిర్వహించనున్నటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ నాయకురాలు బోధన్ అయోష ఫాతిమా పాల్గొన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినాదంతో పురుడు పోసుకున్నటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసింది అని అన్నారు నేతలు. ఈ సందర్భంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలపైన, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించే వ్యూహం పైన ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కొరకే కామారెడ్డి డిక్లరేషన్ను కాదని, రాజ్యాంగబద్ధంగా కానీ హామీలను గుప్పించి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అదేవిధంగా మహిళలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అందట్లేదంటూ కూడా చిన్నపిల్లల తండ్రిదండ్రులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఒకవైపు పాలు, గుడ్లు, బాలామృతం కూడా పిల్లలకు నాసిరకంగా ఇస్తున్నారు. అవి కూడా సకాలంలో అందట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలామృత కార్యక్రమం కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎవరికి కూడా రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాంట్రాక్టులకు అటు బిల్లులు ఇవ్వక సకాలంలో అటు కోడిగుడ్లు కానీ ఇటు పాలు కానీ సకాలంలో కూడా ఇస్తలేరంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వాళ్ళ దగ్గర కూడా స్టాఫ్ కొరత ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని ఐసిడిఎస్ కార్యక్రమంలో దీన్ని మరింత పటిష్టంగా చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు అటు తెలంగాణ ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే అల్పపీడన కారణంగా కొంచెం చలి తీవ్రత కూడా తగ్గిందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రానున్న 48 గంటల పాటు వాతావరణం పొడి వాతావరణం ఉంటుంది. దాని తర్వాత కూడా తేలికపాటి వర్షాలు కూడా దక్షిణ తెలంగాణలో ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గత 2 రోజుల నుండి కూడా సింగరేణి కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా కార్మికుల సంక్షేమాన్ని హరించే విధంగా 29 చట్టాలను 4 లేబర్ కోడ్ విధించిందంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటిఫికేషన్ రద్దు చేయడం మాత్రమే కాదు, కంటి చూపు చర్య కాకుండా వెంటనే పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తున్నట్టు కూడా హామీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. కార్మికుల సంక్షేమం, విద్య, వైద్యం అనేక సంక్షేమం హరించే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా మరింత ఆందోళన ఉద్యమం చేస్తాం. అంతేకాకుండా నిరోధక సమ్మెలు కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాముడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, అలాగే ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన జరిగేటువంటి దీక్షా దివాస్ను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ పిలుపునివ్వడం జరిగింది. దీక్షా దివాస్లో భాగంగా ఆనాటి పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అనేక రక్తదాన కార్యక్రమాలు, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తల్లి రావాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. రిటైర్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులకు 7,000 నుంచి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటూ ఈరోజు కరీంనగర్ బస్టాండ్ నుంచి పిఎఫ్ ఆఫీస్ వరకు విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ తీశారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు 7 నుంచి 10,000 రూపాయలు తప్పనిసరిగా పెన్షన్ విధానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పిఎఫ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా వెంటనే అమలు చేయాలని, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నగరపాలక సంస్థను నరకపాలక సంస్థగా మార్చారంటూ ఈరోజు చల్లా హరిశంకర్ నేతృత్వంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధికి ఆమెడ దూరం ఉందని చెప్పి నిరసన వ్యక్తం చేయడమే కాదు, ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీని ముట్టడిస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే జరగవలసిన అభివృద్ధి పనులు జరగకపోగా కొత్త అభివృద్ధి పనులు అంటూ ఏమీ లేవని, పట్టణంలో పలు సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఆ సమస్యల పట్ల ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు కనుక పునరావృతం అయితే మాత్రం ప్రజలతో కలిసి నగరపాలక సంస్థను ముట్టడిస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ముందుగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో నిర్మించినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఆయన సందర్శించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి కిటెక్స్ కంపెనీ లోపలికి వెళ్ళి ఆ ఉత్పత్తులను పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఆనాడు ఆజాన్ జాహీ మిల్లు మూతపడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేయడంతో పాటు మళ్ళీ ఈ ప్రాంతం నుంచి వలస వేయినటువంటి నేతన్నలందరినీ వాపస్ తీసుకొచ్చే విధంగా కేసీఆర్ దార్శనికతతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మించారని సందర్భంగా ఆయన కొనియాడారు. ఆ తర్వాత హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ పెళ్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత భరత్ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి రాంపూర్లో ఉన్నటువంటి రెడ్డి కన్వెన్షన్లో హాజరై అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఈ 3 జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు సంబంధించి నిర్వహించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లరాజేశ్వరితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు
పాల్గొన్నటువంటి సందర్భం కనిపించింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాన్ని ఎండగట్టినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ గులాబీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి